చాలా చక్కగా ఉంది. అంటే నేనేదో తెలియకుండా ఏదో రాగం పాడమని అడిగాను, కానీ అసలు మీరు పాడుతున్న అనిపిస్తుంది ఏంటి ఇంత కష్టంగా ఉందా, అసలు ఏం పాడుతున్నారు అన్నట్టు. మీకు అంటే మనకి కర్ణాటక సంగీతం అంటే మొత్తం డివోషనల్ ఉంటుంది, మొత్తం ట్రెడిషనల్ సాంప్రదాయం ప్రకారం సాంగ్స్ ఉంటాయి. నార్మల్ గా చూసుకుంటే సినిమా సాంగ్స్ అనేటప్పటికీ అవి మొత్తం వేరే ఉంటాయి. సో మీకు అటు ఇటు మీకు మరి మొత్తం మీరు కన్వర్ట్ చేసుకోగలుగుతారా వెంటనే? అంటే మంచిగా స్లో ప్రశాంతంగా పాటలు పాడుతూ అటువైపు ఏదైనా ఒక మంచి మూవీలో మాస్ సాంగ్ వచ్చింది అనుకో, అటు అలా జంప్ అవ్వగలుగుతారా? సో కాకపోతే మీకు యాక్చువల్లీ మీరు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి మామూలుగా చాలా మంది అనేది ఏంటంటే సింగర్స్ ఎవరైనా సరే ఇప్పుడు గొంతు కొంచెం అంటే గొంతుతో పని ఉండే వాళ్ళు, గొంతు ఎక్కువ వాడేవాళ్ళు ఆ స్వీట్స్ తినకూడదు, చాక్లెట్స్ తినకూడదు, ఐస్ క్రీమ్స్ తినకూడదు, సో కూలింగ్ వాటర్ తాగకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. సో మీరు మీ ఏజ్ లో చాక్లెట్స్ తినకుండా స్వీట్స్ తినకుండా ఎలా కంట్రోల్ చేస్తున్నారు, లేకపోతే తినేస్తున్నారా? నాకు ఇష్టం చాక్లెట్ స్వీట్స్ ఇప్పుడు తింటాం, బట్ ఐస్ క్రీమ్ కోల్డ్ స్టఫ్ ఎక్కువ అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైనా సరే. సో అందరూ అలానే కష్టపడుతున్నారా? సో ఫుడ్ విషయంలో కంట్రోల్ ఉంది మీకు చక్కగా, అంటే మీకు ఏది కావాలి ఏది వద్దు అనేది అయితే మీరు డెసిషన్ మీ దగ్గర ఉంది. సో మీరు బయట సాంగ్స్ కోసం బయట పాడటానికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఈవెంట్స్ అప్పుడు కానీ లేదంటే చిన్న చిన్న కాన్సర్ట్స్ అప్పుడు పాడటానికి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మనం చాలా సాంగ్స్ మనం నేర్చుకునేటప్పుడు చాలా సాంగ్స్ అన్ని మనం పాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, అన్నిట్లో ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కి స్విచ్ అవ్వడం కానీ లేకపోతే ఒక లైన్ మర్చిపోవడం కానీ ఇలా ఎప్పుడైనా జరుగుతుందా మీకు? అవుతుంది అప్పుడప్పుడు, కానీ ప్రాక్టీస్ వల్ల అది అవ్వకుండా చూసుకుంటాం. ఎస్పెషలీ కాంపిటీషన్స్ ఉంటే ఇప్పుడు రాగా సేమ్ ఉన్నా కొంచెం అప్పుడప్పుడు లిరిక్స్ ఒక పాట నుంచి వేరే పాటకి వెళ్తాయి, బట్ ప్రాక్టీస్ చేయడం వల్ల అవన్నీ అవ్వకుండా చూసుకుంటాం. డైలీ మీకు ఎన్ని అవర్స్ ఉంటుంది ప్రాక్టీస్ కి? అంటే ఎన్ని అవర్స్ డైలీ, అంటే మినిమం ఈ టైం మేము చేస్తాం ప్రాక్టీస్ అని ఏమైనా ఉంటుందో మీకు టైం అవర్స్? అంటే 30 minutes చేస్తాం, మినిమం 30 minutes ప్రతిరోజు ఉంటుంది. అంటే క్లాస్కి వెళ్తాం, అక్కడ మ్యామ్ కూడా ప్రాక్టీస్ చేస్తారు, అన్ని పాతవి కూడా పాడిస్తారు, సో అలా మాకు ప్రాక్టీస్ అవుతుంది. సో మీకు ఇంకా మెయిన్ ఏంటంటే మీరు ఆల్రెడీ సింగర్స్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎవరు కొత్త వాళ్ళ పరిచయం అయినా ఎవరు కొత్త వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినా వాళ్ళందరూ అడిగేది ఏంటంటే చక్కగా పాడతావు కదా మాకు పాట పాడని. అలా ఎవరైనా వచ్చినప్పుడు అంటే మీకు తెలియదు, ఇప్పుడు రిలేటివ్స్ ఎవరైనా వచ్చారనుకో మీ ఇంట్లో ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళు ఎవరైనా వచ్చామా నువ్వు పాట పాడతావు కదా మంచిగా ఒక పాట పాడు అని చెప్పంటే మీకు ఇంట్రెస్ట్ లేని సమయంలో కూడా వాళ్ళు వచ్చి పాట పాడు ఎలా పాడుతావు వినిపించని చెప్పి అడిగే సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? అంటే యూజువల్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కి పాడి చూపించడం, వాళ్ళు ఎంజాయ్ చేయడం, ఎస్పెషలీ లైక్ మా మామ తాతగారు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఇష్టం. కానీ మాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు పాడతాము, జస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఏదో పాడాలి కాబట్టి ఇంకా తప్పదు. మా అందరికి మ్యూజిక్ అంటే ఇష్టమే కాబట్టి మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు అనేది ఎక్కువగా అనిపించింది అనమాట. సో ఎప్పుడు పాడమన్నా పాడతాము. ఇంకా ఇప్పుడు సింగర్స్ అయినా సరే ఇంకా పాడడం, ఇంకా ఎవరు అడిగినా ఇంకా పాడడం. ఇంట్లో ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు మధ్యలో హాలిడేస్ అప్పుడు అలాంటప్పుడు ఖాళీ వచ్చినప్పుడు కూడా మీరు మంచిగా పాటలు పాడుకుంటానే ఉంటారా? అలాంటప్పుడు ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తారు? అంటే మీరు నేర్చుకునే డివోషనల్ దేవుడు పాటలు పాడుకుంటారా లేదంటే సినిమా పాటలు పాడతారా? డివోషనల్. నేను రెండు సెమీ క్లాసికల్ ఆల్ కైండ్స్. అండ్ నువ్వు మాత్రం డివోషనల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు ఇంట్లో కూడా? సో మూవీస్ అవి బాగా చూస్తూ ఉంటారా? సాంగ్స్ అవి బాగా ఎక్కువ వింటూ ఉంటారా? నేను ఎక్కువ కాదు, వీళ్ళిద్దరు బాగా చేస్తారు. నువ్వు సినిమాలు చూడవు, సాంగ్స్ వింటావా? సినిమాలు కూడా చాలా తక్కువ, సాంగ్స్ వింటా అప్పుడప్పుడు. మాకు మామూలుగా ఏం రాని వాళ్ళం మేమే ఖాళీగా ఉంటే ఏం చేస్తాం అని చెప్పి పాటలు పెట్టుకుంటాం. మీరు పాటలు పాడుతూ కూడా నువ్వు ఇంకా సాంగ్స్ జోలి వరకు వెళ్ళట్లేదు. సో మూవీస్ లో బెస్ట్ మూవీస్ ఇప్పుడు మీరు చూసిన వాటిలో ది బెస్ట్ సాంగ్, ఓల్డ్ క్లాసిక్ కానీ లేదంటే ఇప్పుడు వస్తున్న వెస్ట్రన్ సాంగ్స్ కానీ మీకు నచ్చిన ఒక సాంగ్, జస్ట్ ఒక పల్లవి. దీనికి ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేస్తారు మీ ముగ్గురులో? ఇప్పుడు నేను మధ్యలో నుంచి. ఓకే. నాకు పుష్ప 2లో శ్రీవల్లి చాలా ఇష్టం, సో నేను ఇప్పుడు అది నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పగా చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయన శ్రీవల్లి మాటే
మాణిక్యమయన చూప బంగారమయన శ్రీవల్లి నవ్వ నవరత్నమయన. నెక్స్ట్ మీ ఇద్దరు సీతారామంలో కానున్న కళ్యాణం. ఓకే. కానున్న కళ్యాణం ఏమన్నది స్వయం వరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మనోహరం, వీడువని మునిది కదా మోగింపులేనిదాగగా తైరమున పాటుగా తైరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయమునేదగా సదా, కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా, కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా. సూపర్, వెరీ నైస్. ఇంకా లాస్ట్ నేను హిందీ సాంగ్ పాడతా. ఓకే. సో వెరీ నైస్. చక్కగా అంటే డివోషనల్ కి దీనికి ఆ తేడా మీ వాయిసెస్ లో చాలా క్లియర్ గా మాకు అర్థమవుతుంది. సో ఈ రోజు మనం 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ రోజు మనం అందరం ఇలా కలిసాం కాబట్టి చివరిగా మీ ముగ్గురు కలిపి మన దేశ మాత కోసం మన దేశభక్తిని చాటే సమయంలో చాలా పాటలు ఉన్నాయి. దాంట్లో మీ ముగ్గురు కలిపి ఒక మంచి పాటను సెలెక్ట్ చేసుకొని స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక పాటను డెడికేట్ చేయండి. వినరా వినరా పాడతాం. ఇది తెలుగు హిందీ మ్యాషప్ లాంటిది. ఓకే, మొత్తం అన్ని భాషల్లో? ఓన్లీ తెలుగు హిందీ. రెండు, తెలుగు హిందీ? తెలుగు హిందీ. ఓకే. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేప్లిక మనదేరా, వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా रेप्लिक मनदेरा। सदियों से भारत भूमि दुनिया की शान है, भारत माँ की रक्षा में जीवन कुर्बान है। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्ता हमारा है। उजड़े नहीं अपना चमन, टूटे नहीं अपना मदन, गुमराह ना कर दे कोई, बर्बाद ना कर दे कोई। मंदिर यहाँ मस्जिद यहाँ, हिंदू यहाँ मुस्लिम यहाँ, मिलते रहे हम प्यार से जानो। ఏలా ఏలా నీలో నిగురంట, వేకువ వెలుగు ఉందే ముందంట. ఏలా ఏలా
నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా ఒకటైనా భారతదేశం కాచేను నిన్నురా ఇలా ఇలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట నవ భారతం మనదేనురా ఇది సమతతో రుజువాయరా మన ప్రార్థమే వెలువాయరా ఈ జాతికై వెలిసిందిరా ఉపఖండమై వివిధిందిరా దేశాలనే మరిపించరా ఈ వ్యక్తియే మన కలిమిరా సో చాలా చక్కగా పాడారు. ఈ రోజు అంటే ఇప్పుడు ఈ సమయానికి స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి చాలా చక్కగా ఉంది మీ పాట.